ఈ విధముకు భక్తి రసమునకు విషయాలంబన విభావములు విద్వాంసులచే ఈ క్రింది విధముగా వర్ణింపబడినవి. అప్పుడే విచ్చిన నల్ల తామర పువ్వు వంటి శరీర ఛాయ కలిగి సుకుమారమైన దేహముతో పద్మముల వంటి కన్నులను, ఆ కన్నుల చుట్టూను తుమ్మెదల వంటి నల్లని వెంట్రుకలను గల దేవాది దేవుడు బృందావన వీధులలో సంచరించుచుండగా నందమహారాజు భార్య అయిన తల్లి యశోద ఆయనను చూచుట తటస్థించెను. వెంటనే వాత్సల్యము పెళ్ళుబికి ఆమె రొమ్ములు చేపునకు వచ్చి శరీరమంతయు పాలతో తడిసిపోయెను. శ్రీకృష్ణుని పట్ల వాత్సల్య ప్రేమను ఆలంబన చేయు కొన్ని ప్రధానాంశములు అందరినీ ఆకర్షించు ఆయన నల్లని శరీర ఛాయ, ఆయన శరీరము మీద శుభప్రదములైన సాముద్రిక లక్షణములు, ఆయన సాధుత్వము, ఆయన మధురాలాపములు, ఆయన నిరాడంబరత, ఆయన సిగ్గరితనము, ఆయన వినయము, పెద్దల ఎడ సదా ఆయన ప్రదర్శించు అనకువ, ఆయన దాతృత్వము, ఈ గుణములన్నీ వాత్సల్య రసమునకు విషయాలంబనముగా పరిగణింపబడుచున్నవి. శ్రీమద్ భాగవతము 10వ స్కందం 8వ అధ్యాయం 45వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఇట్లు తెలుపును. త్రయ్యా చోపనిషద్భిచ్చ సాంఖ్యయోగైచ్చ సాత్వతైః ఉపగీయమాన మహాత్యం హరిం సామన్వతాత్మజం. వేదములు శ్రీకృష్ణుని స్వర్గాధిపతిగను, ఉపనిషత్తులు నిరాకార బ్రహ్మముగను, తత్వదర్శనములు పురుషోత్తమునిగను, యోగులు పరమాత్మగను, భక్తులు దేవాది దేవునిగను భావించినను యశోద మాత్రము తన చిన్నారి బిడ్డగాని ఆయనను భావించను. ఒకసారి యశోద తన మిత్రురాలితో ఇట్లనెను: యదువంశాధినేత అయిన నందమహారాజు నాతో కలిసి విష్ణువును అర్చించెను. ఆ అర్చనకు ఫలితముగా పూతన మొదలగు రాక్షసుల బారి నుండి శ్రీకృష్ణుడు కాపాడబడెను. అర్జున వృక్షముల అనగా మద్ది చెట్ల జంట నిజమునకు పెనుగాలికి నేల కూలినదే కాని మా శ్రీకృష్ణుడు ఏమీయూ నెరగడు. గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడును బలరాముడును ఎత్తినట్టు పైకి కనిపించినను నిజమునకు మా నందమహారాజే ఆ గిరిని ఆ గిరిని ఎత్తెనని నా అభిప్రాయము. లేకున్నా అంత పెద్ద పర్వతమేమి మా చిన్నారి కృష్ణ ఎత్తుట ఏమి? వాత్సల్య భక్తి రసమునకు ఇది మరి ఒక దృష్టాంతము. ప్రేమ వలన తాము శ్రీకృష్ణుని కంటే పెద్దవారమనియు, తమ సంరక్షణ లేనిచే శ్రీకృష్ణుడు మనజాలడనియు దృఢముగా విశ్వసించు భక్తులలో ఇట్టి వాత్సల్య రసము గోచరించును. అందుచేతనే ఒక భక్తుడు శ్రీకృష్ణుని తల్లిదండ్రులను ఇట్లు ప్రార్థించెను: శ్రీకృష్ణ భగవానుని మాతృప్రేమతో ఆరాధించు వాత్సల్య భక్తులను నేను శరణుజొచ్చెదను. వారు సర్వదా శ్రీకృష్ణుని గూర్చి అతనిని రక్షించుటను గూర్చి ఆరాటపడుచు మిక్కుటముగా ప్రేమతో అతనిని లాలింతురు. ఈ జగత్తునకంతకును పిత అయిన దేవాది దేవుని పట్ల అంత ఉత్కటమైన ప్రేమను ప్రదర్శించుచున్నందున భక్తితో వారిని మనము సేవింతుము కాక. హరే కృష్ణ. హరే కృష్ణ. 435వ పేజీ. ఇట్టిదే ఒక బ్రాహ్మణుడు చేసిన ప్రార్థన కూడా కలదు. కొందరు వేదములను ఉపనిషత్తులను ఆరాధించినా ఆరాధింతురుగాక, మరికొందరు ఐహిక జీవితము పట్ల భయముతో దాని నుండి విముక్తి పొందగోరి మహాభారతమును సేవింతురుగాక. కానీ నా మటుకు నేను నందమహారాజునే సేవింపదలచను. ఎందుకనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆయనకు తనయుడై ఆ ధన్యుణ్ణి ఇంటి ముంగిట పారాడు అదృష్టము ఆయనకు కలిగినది. శ్రీకృష్ణుని పట్ల వాత్సల్య భక్తిని ప్రదర్శించి ధన్యులైన మహనీయులను ఈ క్రింది వరుసలలో పేర్కొందరు. ఒకరు వ్రజభూమికి మహారాణి అయిన యశోదామాత, 2 వ్రజభూమికి మహారాజు అయిన నందుడు, 3 బలరామునికి తల్లి అగు భాగ్యమునకు నోచుకొనిన రోహిణీదేవి, 4 బ్రహ్మదేవుడు మాయము చేసిన శ్రీకృష్ణుని చెలికాండ్రగు గోపబాలుర తల్లులు, 5 వసుదేవుని భార్యయు
శ్రీకృష్ణుని కడుపారాగన్న తల్లియకు దేవకీదేవి. 6. వసుదేవుని తక్కిన 15 మంది భార్యలు. 7. అర్జునుని తల్లియు శ్రీకృష్ణుని మేనత్తైన కుంతీదేవి. 8. శ్రీకృష్ణ భగవానుని కన్నతండ్రి అయిన వసుదేవుడు. 9. శ్రీకృష్ణులకు విద్య నేర్పిన సాందీపముని. వీరందరూ శ్రీకృష్ణుని పట్ల వాత్సల్య భక్తిని ప్రకటించిన మహనీయులు. వాత్సల్య భక్తిలో తరతమాధిక్యమును తెలుపు వరుసలలో పై పేర్లు ఉదాహరింపబడినవి. అందుచేత పై జాబితాను బట్టి శ్రీకృష్ణుని పట్ల వాత్సల్య భక్తిని చూపిన పెద్దలందరిలోనూ యశోదామాతకును నందమహారాజునకును అత్యున్నతమైన స్థానము గలతని విదితమగుచున్నది. శ్రీమద్భాగవతము 10వ స్కందము 9వ అధ్యాయం 3వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకు యశోదామాత రూపమును లావణ్యమును అట్లు వర్ణించి తెలుపును. సోమం వాస పృథుకటి తటేభిప్రతి సూత్రనంతం పుత్ర స్నేహ స్నుత కుచయుగం జాతకంపం చ సుబ్రూహు రజ్వాకర్ష శ్రమ భుజచ్చ లత్కం కణౌ కుండలే చ స్విన్నం రక్తం కభరవి గళన్మాలతి నిర్మబంధ. మహారాజా యశోదామాత పిరుదులను సదా పట్టు వస్త్రములు ఆచ్ఛాదించి ఉండును. శ్రీకృష్ణుని పట్ల వాత్సల్యము వలన ఆమె రొమ్ములెప్పుడునూ పాలు స్రవించుచుండును. పెరుగు త్రచ్చునప్పుడు, కవ్వపు త్రాడు చేతులలో బిగించి లాగుచున్నప్పుడు ఆమె చేతల గాజులను చెవుల తాటంకములను చిత్రముగా కదులుచుండును. ఆమె తలలో పెట్టుకొనిన పువ్వులు చెదరి క్రిందికి రాలుచుండును. కవ్వము త్రిప్పుట వలన కలుగు అలసటతో ఆమ మోమంతయు ముత్యముల వంటి చెమట బిందువులతో నిండిపోవును. ఒక భక్తుడు చేసిన ప్రార్థనలో యశోదామాతను గూర్చిన మరి ఒక వర్ణన. ఏ తల్లి కేశపాసము త్రాటితో బంధింపబడి ఉండునో, ఏ తల్లి పాపట కుంకుమ ఆమె కేశపాసములను మనోహరముగా చేయును, ఏ తల్లి అవయవ శోభ ఆమె ధరించిన ఆభరణములను అవహేళన చేయును, అట్టి యశోదామాత నాకు రక్షణమును చేకూర్చుగాక. ఆమె కన్నులు నిరంతరము కృష్ణ సందర్శనంలో నిమగ్నమై ఉండును. అందుచేత ఆ కన్నులెప్పుడును హర్షాశ్రువులతో నిండియుండును. నల్ల కలువ పువ్వును పోలి ఆమె శరీర ఛాయ రంగురంగుల దుస్తులను దాల్చుటచే మరింత శోభావంతముగా కనిపించును. మాయాబంధము నుండి విడివడి భక్తి మార్గమును పురోగమించినట్లు చేయు ఆ తల్లి దయా వీక్షణములు మనపై ప్రసరించుగాక. హరే హరే కృష్ణ. శ్రీకృష్ణుని పట్ల యశోద వాత్సల్యము అనురాగము ఈ క్రింది రీతిని వర్ణించబడెను. ఉదయము నిద్ర లేవగానే యశోదామాత ముందుగా శ్రీకృష్ణునికి రొమ్ము కుడుపును తర్వాత అతని కెట్టికీడును కలుగుకుండటకై ఏవేవో మంత్రమును చదువును. అనంతరము అతని నుదుటిని చక్కగా అలంకరించి అతని బాహువులకు తాయెత్తులను కట్టును. ఈ పనులన్నిటినీ వలనను శ్రీకృష్ణుని పట్ల మాతృవాత్సల్యము మూర్తిభవించినట్లుగా ఆమె మనకు కనబడును. నందమహారాజు శరీరావయవ శోభ ఇట్లు వర్ణించబడెను. ఆయన తలమీది జుట్టు సాధారణముగా నల్లగా నుండును. అక్కడక్కడ స్వల్పముగా నెరసిన వెంట్రుకలు
కనిపించును. ఆయన లేత మర్రి ఆకుల వంటి ఆకుపచ్చని దుస్తులను ధరించును. ఆయన కడుపు ఎత్తుగా నుండును. పున్నమి చంద్రుని వంటి శరీర శరీరాఛాయ ఆయనది. ఆయనకు అందమైన మీసములుండును. శ్రీకృష్ణుడు పసివాడుగా నుండుగా ఒక రోజున తన ఇంటి ముంగిట్లో తండ్రి చేతివేళ్లు పట్టుకొని శ్రీకృష్ణుడు నడుచు చుండెను. ఇంకను సరిగ్గా నడవక రానందున శ్రీకృష్ణుడు నడుచుచుండెను. తన దివ్యపుత్రునకు ఈ రీతిగా నందమహారాజు రక్షణ కల్పించుచుండగా ఉన్నట్లుండి ఆయన కనులలో అశ్రువులు తిరిగెను. ఆయన దివ్యానందమును పొందెను. అట్టి నందమహారాజు పాదార విందమునకు భక్తితో మనమందరము ప్రణమిల్లుదుముగాక. శ్రీకృష్ణుడు పసి వయసు ఆ వయసులో ధరించు దుస్తులు శిశు సహజమైన చేష్టలు అతడు పలుకు మధురమైన తొలి పలుకులు అతని ముగ్గ సుందర దహాసము అతడు చేయు పలు రకముల కొంటె పనులు శ్రీకృష్ణుని పట్ల వాత్సల్య ప్రేమను పరిపోషించు ఉద్దీపన విభావములకు పేర్కొబడెను. శ్రీకృష్ణుని కౌమార దశ 3 దశలుగా వివరించబడినది. 1 ఆద్య దశ, 2 మధ్య దశ, 3 వేష దశ. ఆద్య మధ్య దశలలో శ్రీకృష్ణుని తొడలు బొద్దుగా నుండును. అతని కన్నులలోని తెల్లగ్రుడ్డు మిక్కిలి తెల్లగా నుండును. అప్పుడప్పుడు పలు వచ్చునుట ఆరంభమగును. అతడు మిక్కిలి సాధువుగాను శాంతుడగును ఉండును. ఆ దశలో శ్రీకృష్ణుడిట్లు వర్ణింపబడెను. 3-4 పళ్ళు మాత్రమే చిగుళ్ళు నుండి బయటికి వచ్చినవి. ఈ దశలో శ్రీకృష్ణుని తొడలు మొద్దుగా ఉండెను. అతని దేహము మిక్కిలి కూరుచుగా నుండెను. అట్టి ఆ పసివాడి అందము నందమహారాజులోను యశోదామాతలోను వాత్సల్య ప్రేమను పెంపొందించుచుండెను. ఒక్కొక్కప్పుడు అతడు లేచి నిలబడి 3-4 అడుగులు వేయును. మరొకప్పుడు ఏడ్చును. వేరొకప్పుడు పకపక నవ్వును. ఇంకొకప్పుడు తన బొటనవేలిని నోటిలో పెట్టుకొని చీకును. ఒకప్పుడు వెల్లికిలు పడుకొనియుండును. ఆ దశలో శ్రీకృష్ణుడు చేయి చేష్టలలో ఇవి కొన్ని. శ్రీకృష్ణుడు వెల్లకిల పండుకొని కాలి బొటనవేలిని చీకుచుండుటో, కాళ్ళను పైకి క్రిందికి ఆడించుచుటో, ఏడ్చుచుటో, నవ్వుచుటో చేయుచున్నప్పుడు అతనిని ఆ లీలలను చూసిన యశోదామాత అతనిని వారించుటకు ఎట్టి ప్రయత్నమును చెయ్యదు. ఆతురతలతో కనులించు చేసినకొని ఆ శిశువును కాంచుచు వాని బాల్యలీలను కొనసాగును. ఆస్వాదించుచుండును. శ్రీకృష్ణుని ఆద్య కౌమార దశలో పులిగోరు పతకమును అతని మెడలో వేసిరి. నుదుటన తిలకమును దృష్టిదోషమును వారించు చుక్కను పెట్టిరి. కన్నులకు నల్లని కాటుక పెట్టి మొలకు పట్టు త్రాడును కట్టిరి. ఆద్య కౌమార దశలో ఇది శ్రీకృష్ణుని రూపవర్ణన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రొమ్ము మీద పులి గోరు పతకము లేదా తమాల వృక్షము వంటి శరీర ఛాయ, గోమూత్రముతో నుదుట అందముగా తీర్చిదిద్దిన తిలకము, భుజములకు పట్టుదారముతో చేసిన అలంకరణములు, నడుము చుట్టూను పట్టు దుకూలము, ఇట్టి రూపంలోనున్న చిన్నారి శ్రీకృష్ణుని చూచినప్పుడు నందమహారాజునకు ఆ సొగసును ఎంత చూచినను తనివి తీరెడిది కాదు. మధ్య కౌమార దశలో శ్రీకృష్ణుని అలకలు అనగా జుట్టు కన్నులపై ముసురు కొనుచుండును.
ఒక్కొక్కప్పుడు అతని మెలకు వస్త్రము చుట్టెడివారు. హరే కృష్ణ. ఒక్కొక్కప్పుడు అతని మొలకు వస్త్రము చుట్టెడివారు. మరొకప్పుడు అతడు పూర్తిగా దిశమలతోనే కనిపించెడివాడు. ఒకప్పుడు చిట్టి చిట్టి అడుగులు వేయుచు అతడు నడుచుచు, మరొకప్పుడు వచ్చి రాని మాటలతో మధురముగా భాషించును. శ్రీకృష్ణుని మధ్య కౌమార దశలోని లక్షణములలో ఇవి కొన్ని. యశోదామాత మధ్య కౌమార దశలో శ్రీకృష్ణుని చూచినప్పుడు అతడిట్లన్నట్లు వర్ణింపబడెను. రేగి ఉన్న అతని జుట్టు కనుబొమ్మల మీద పడుచుండును. అతని కన్నులలో ఆరాటము కనిపించుచుండును. కానీ సరైన మాటలతో అతడు తన భావములను ప్రకటించలేడు. అయినను అతని ఆ తొలి పలుకులు అత్యంత మధురములుగాను శ్రవణ పేయములుగాను నుండెను. యశోదామాత దిశములతో శ్రీకృష్ణుడు తన చిన్నారి పాదములతో తన నుండి దూరముగా పరువెత్తి పోవనించే పరువెత్తి పోవనించినప్పుడు అతని చెవుల వంక చూచి ఆమె వాత్సల్యముతో భక్తిరస సాగరంలో నిమగ్నురాలయ్యెను. ఆ దశలో శ్రీకృష్ణుని ఆభరణములు ముక్కు నుండి వ్రేలాడు ముత్యపు ముక్కెర కరారవిందములలో వెన్న నడుము చుట్టూను మువ్వుల మొలత్రాడు, ఆ మువ్వుల మొలత్రాడు వీణులు విందుగా మోయిచుండగా శ్రీకృష్ణుడు ముక్కు రంధ్రముల మధ్య ముత్యము మెరిగినట్లు ఆమె వంక చూచి నవ్వుచూ చేతులలో వెన్న ముద్దతో నడియాడుచుండగా చూచి యశోదామాత ఆనందంతో పరవశురాలయ్యను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు మధ్య కౌమార దశలో అతని నడుము సన్నపడెను, వక్షస్థలము విశాలమయ్యెను. తల మీద జుట్టు వంకీలు తిరిగి కాకి రెక్కుల వలె కనిపించుచుండెను. శ్రీకృష్ణుని దేహములో గోచరించిన ఈ అద్భుత లక్షణములను గాంచి యశోదామాత ఆశ్చర్యచకితులు అగుచుండెను. శేష కౌమార దశలో శ్రీకృష్ణుడు చేతిలో ఒక కర్రను ధరించుచుండెను. అతని దుస్తులు మరింత పొడుగు సాగినవి. నడుమునకు పాము పడగవలే కనిపించిన దుస్తులతో శ్రీకృష్ణుడు తన ఇంటి పరిసరములలో ఆవు దూడలను కాసడివాడు. తన ఈడు గోపబాలులతో ఆటలాడేవాడు. అతనికి ఒక సన్నని మొరలయు ఒక గేదె కొమ్ము బూరయు ఉండేవి. ఒక్కొక్కప్పుడు చెట్ల ఆకులతో తయారు చేసిన బూరాలను అతడు ఊదెడివాడు. శ్రీకృష్ణుడు శేష కౌమార అనగా 5 సంవత్సర దశలో అతని రూపములో గోచరించిన లక్షణములలో ఇవి కొన్ని. శ్రీకృష్ణుడు కొంచెము పెరిగి చిన్న చిన్న దూడలను కాయటం మొదలుపెట్టిన తర్వాత తరచుగా అతడు బృందావన సమీపముకు పోయేవాడు. అట్లు పోయిన సందర్భంలో అతడు ఇంటికి తిరిగి వచ్చుట కొంచెం ఆలస్యమైనచో నందమహారాజు వెంటనే చంద్రశాలిక అనగా చుట్టూను గల దృశ్యమును కనిపించుటకు వీలుగా భవనము పైభాగమున నిర్మించిన ఎత్తైన చిన్న శాల, చంద్రశాల మీదికి పోయి శ్రీకృష్ణుని అన్వేషించెడివాడు. ప్రొద్దుపోయినను రాలేదని చిరాకు పడుచు నందమహారాజు ఆ చంద్రశాలిక మీదనే ఉండి తన గోపాలిక మిత్రులతో కలిసి ఆవు దూడలతో సహా శ్రీకృష్ణుడు తిరిగి వచ్చుచున్నట్లు కనపడగానే ఆ విషయమును ఆయన సంతోషముగా తన భార్యకు తెలిపెడివాడు. శ్రీకృష్ణుని తల మీద నెమలి పింఛము వంక చూచుచు నందమహారాజు తన భార్యతో ఆ శిశురూపము తన కన్నులను ఎంతగా అలరించినో వర్ణించడి చెప్పెడివాడు. అప్పుడు యశోదమాత నందమహారాజుతో ఇట్లు పలికెడిది: తెల్లని కన్నులతో, తల మీద పాగాతో, శరీరము మీది ఆచ్ఛాదనతో, మధురముగా ధ్వనించు కాలి అందెలతో సన్నుదెంచుచున్న నా చిన్ని కుమారుడును చూడుము. తన సురభి వత్సలముతో అనగా దూడలతో అతడు మరింత చేరువకు వచ్చినాడు. పవిత్రమైన ఈ బృందావనంలో అతడు విహరించుచు ఆ తీరు చూడుడు. అట్లే నందమహారాజు కూడా తన భార్యతో ఇట్లనెను: ప్రియా యశోద, నీ కొడుకు శ్రీకృష్ణుని సొగసు ఒక్కమారు చూడుము. అతని దేహము నీలిమేఘ ఛాయ, ఎర్రని జీరలతో అందమైన ఆ కన్నులు, విశాలమైన అతని వక్షస్థలము, మెడలో మిలమిలా మెరిసిపోవు ఆ బంగారు పతకము, ఓహో ఎంత జగన్మోహనముగా కనిపించుచున్నాడు. క్షణక్షణము అతడు
నా దివ్యానందము ఇనుమడింపు చేయుచున్నాడు. నందమహారాజు ముద్దుల కుమారుడు శ్రీకృష్ణుడు కైశోర దశ మొదలవగానే నిజమునకతనికి సౌందర్యము ఇనుమడించినను తల్లిదండ్రులు మాత్రము ఇంకను వాడు పౌగండ దశలోనే ఉన్నట్లు భావించుచుందురు. అప్పటికి అతని వయస్సు 10-15 సంవత్సరాల మధ్య ఉండును. శ్రీకృష్ణ అతడు కైశోర దశలో ఉన్నట్లు భావించడివాడు. శ్రీకృష్ణుని బాల క్రీడలలో ప్రధానమైనవి పాలకుండలు, వెన్నకుండలు పగులగొట్టుట, వెన్న ముద్దలను మొగసాల అంతటను విరజిమ్ముట, పాల మీద మీగడను అపహరించుట, ఒక్కొక్కప్పుడు కవ్వపు కర్రను విరగ్గొట్టుట, మరొకప్పుడు వెన్న ముద్దలను పొయ్యిలో పడివేసి వింత చూచుట మొదలైనవి. శ్రీకృష్ణ మరొకప్పుడు వెన్న ముద్దలను పడవేసి వింత చూచుట మొదలైనవి. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన చిలిపి చేష్టలతో తల్లి యశోద దివ్యానందమును ఇనుమడింపజేయుచుండెను. మాతాజీ చదవాలి, ఇది కొంచెం లేదు పేరాంక. చదువులేను మాతాజీ, అది కొంచెం మీరు కంటిన్యూ చేయండి. యశోదమాత తన సేవిక ముఖరతో ఒకప్పుడు ఇట్లు పలికెను. చూడవే చూడవే, ఇటు అటు దొంగ చూపులు చూచుచు ఆ పొదల మాట నుండి నా కన్నయ్య ఎట్లుకు బయటకు వచ్చుచున్నాడో వెన్న తంగతనము ఏ పథకము వేసినట్లు ఉంది. నీవు వానికంట పడకే, లేకున్నా మనము గమనించుచున్నామని వానికి తెలిసి. హరే కృష్ణ. హరే కృష్ణ. వానికి తెలిసిపోవును, కొంటెగా వాని కనుబొమ్మలు కథలు ఆ రూపమును చూచుట నాకెంతో ఇష్టము. వాని భయముతో కలిగిన దొంగ చూపులను, అందమైన ముఖమును చూచుట నాకెంతో ఇష్టము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. జపం ఎవరన్నా చేస్తారా మాతాజీ, లేకుంటే చేస్తారు? హరే కృష్ణ. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ పుత్రే శ్రీమతి భక్తి వ్యాస్తీర్థ స్వామికి నామే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ పుత్రే శ్రీమతి భక్తి సార్వదామోదర స్వామికి నామే. నమసద్భక్తమనాయ మణిపూర్ ఉద్భాయ చ ప్రభుపాదల సత్వానికి ప్రచారత అయితే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ పుత్రే శ్రీమతి భక్తి వేదాంత స్వామికి నామే. నమస్తే సరస్వతీదేవి గౌరవాన్ని ప్రచారణి నిర్విశేష శూన్యవాది ప్రాచార్య చేతారణ్య జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే హరే కృష్ణ హరే 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 రామ హరే 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 హరే రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ హరే హరే రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే హరే జయ హరే కృష్ణ మహామంత్రి జయ జయ శిల ప్రభుపాదకి జయ హరే కృష్ణ